దేశంలోనే తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందన్నారు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ఏప్రిల్ 27న జరిగే వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు. వరంగల్ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. 25 ఏళ్ల క్రితము 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పి ఒకే ఒకనిగా బయలుదేరి అనేక అవరోధాలు, అనేక అవమానాలు ఎదుర్కొన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు పార్టీని స్థాపించి 25 ఏళ్ళు విజయవంతంగా ఈ పార్టీని నడిపించడమే కాకుండా తెలంగాణను సాధించినటువంటి తెలంగాణలో 10 ఏళ్ల పాటు అంబేద్కర్ గారి, పూలే గారి ఆలోచన విధానంతో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దేశానికే రోల్ మోడల్ అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో రజతోత్సవాలను నిర్వహించాలని కేసీఆర్ గారు నిర్ణయిస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో సనాక సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సనాక సమావేశంలో ఆనాడు 10 ఏళ్ల పాటు లబ్ధి పొందినటువంటి అనేక వర్గాలు మరి చేయుతనివ్వాలి, పే బ్యాక్ టు పార్టీ అని చెప్పి మరి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఈ పండుగను విజయవంతం చేస్తాం, స్వచ్ఛందంగా వస్తాం, ఇది మా పార్టీ, తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రజలను రక్షించే పార్టీ అని చెప్పి అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు వరంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సనాక సమావేశంలో మా త్రిచక్ర పొదుపు సంఘం ఆటో కార్మికులందరూ కూడా 1,16,000 ఇచ్చి తమ మరి ఆ ఉదార స్వభావం ఆ పార్టీకి మరి మేము మా పార్టీ ద్వారా, ప్రభుత్వం ద్వారా, కేసీఆర్ గారి ద్వారా మా ట్యాక్సీలు మాఫీ అయినాయి, మేము 73,000 కోట్ల ఆదాయము మరి మాకు మాఫీ చేసిండని చెప్పి ఈరోజు ఆటో కార్మికులంతా చెప్పి వారి తరఫున మరి ఈరోజు 1,16,000 ఇచ్చినందుకు మరి మా వరంగల్ వెస్ట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున త్రిచక్ర పొదుపు సంఘం, ఆటో కార్మిక సంఘం కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ తీరుగా అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు.